చేస్తూ ఉన్నారు. మీ ఇంటి పేరుకి సంబంధించి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు వైసీపీ. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర్ రెడ్డి రక్తం. రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర్ రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా. మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన, చాలా బాధ కలిగించే కామెంట్లు చేశారు. కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమరిది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్న కొండ అన్న, మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? మీరు మీ దేవుని మీద, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర? నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని. నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద, నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు. మీరు అక్కడ ఉన్నారా? మీరు అది ప్రూవ్ చేయగలరా? కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే, అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు, పోవడం తప్పితే మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు. పోనీ నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి, మీ మాట నిజం అనిపించుకుందాం. ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు. మీరు నిజాలు నిక్కచ్చిగా చెప్పేట్టుకుంటే మీ విలువ పెరుగుతుంది. కానీ ఒక ఆడపిల్ల మీద అబాండాలు ఇలా వేస్తే, రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మీరు అబాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఇలాంటివి చేయకండి. నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశా. నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. ముఖ్యమంత్రి అయినాక నాకు ఈ పని కావాలని కానీ, నాకు ఈ పదవి కావాలని కానీ నేను ఏ రోజు కోరిన దాన్ని కాదు. దీనికి సాక్ష్యం మా అమ్మే. ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి. పాదయాత్ర భారతమ్మ చేయాలనుకుంది. అవునండి, కానీ ఎక్కడ సామాజిక అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి షర్మిల కామెంట్ చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్, వీళ్ళు ప్రజల్లో ఉండరు. ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు. ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడు బసవన్నలు వస్తాయో అలా వస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు, ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు, జగన్ గారు మాత్రమే. కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని, ఇక్కడే తన కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి, తన తండ్రి లేరు అని ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి
ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీలో విలీనం చేయలేదు. అది నాయకుడి లక్షణం. అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు, హక్కు లేదు. ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారు 2 సార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినా ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పార్లమెంట్లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. రీజనల్ పార్టీలు నియంత్రణలో మారుతున్నాయి అని చెప్పేసి కూడా షర్మిల కామెంట్ చేస్తారు. తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్గా ఉంది కదా, మరి తనే ఆన్సర్ చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు, కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు. వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని, డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది. నియంతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? గతంలో మీరు అందరూ రాజకీయాలను చూశారు. గతంలో మినిస్టర్లు ఎవరు, వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి. ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు, ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్, ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పని చేస్తానన్నారు. అదే విధంగా పనిచేశారు. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు. కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది. అంటే ఎక్కడ నియంత్రిత పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి. కాబట్టి వాగే నోర్లకి 2024 సమాధానం చెప్తుంది.